హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బీట్రూట్ తోటి లిప్ బామ్ ఇంట్లోనే ఎట్లా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బీట్రూట్ తీసుకొని బాగా అదంతా క్లీన్ చేసుకొని ఇది పీల్ చేసుకోవాలండి. ఇదంతా బాగా పీల్ చేసుకున్న తర్వాత అదంతా బాగా కట్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇవన్నీ స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేయాలి. అంత బాగా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. మెత్తగా ఈ విధంగా అయితే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక క్లాత్లో కానీ లేదంటే స్ట్రైనర్ ఉంటుంది కదా, స్ట్రైనర్లో అయినా వేసుకోవచ్చండి. పేస్ట్ అంతా క్లాత్లో వేసుకొని బాగా అది జ్యూస్ అంతా తీసుకోవాలండి. రసం అంతా బాగా ఈ విధంగా బౌల్లోకి అయితే తీసేసుకోవాలా. చూడండి జ్యూస్ ఎట్లా వస్తూ ఉందో. జ్యూస్ని అయితే హీట్ చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes హీట్ చేసుకోవాలి, బాగా బాయిల్ చేసుకోవాలి. మనం వేసిన క్వాంటిటీలో ఆఫ్ అయిపోవాలండి జ్యూస్ వచ్చేసి. చూడండి బాగా బాయిల్ చేసుకోవాలా. మనం వేసిన క్వాంటిటీ కంటే క్వాంటిటీలో హాఫ్ అయిపోవాలి. ఈ జ్యూస్ ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే లిప్ బామ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి. నార్మల్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది. చూడండి బాగా బాయిల్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా అయితే అవ్వాలండి. ఒక స్పూన్ బీట్రూట్ రసం తీసుకోవాలి. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వ్యాజ్లిన్ కానీ పెట్రోలియం జెల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వ్యాజ్లిన్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం హాఫ్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్స్ చేసే ప్రాసెస్లోనే ఉంది. ఇదంతా బాగా మిక్స్ అవ్వకపోతే మళ్ళీ వాటర్గా సపరేట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలండి. కోకోనట్ వాటర్, వ్యాజ్లిన్, బీట్రూట్ జ్యూస్ మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. ఇది మిక్స్ అవ్వకపోతే ఏంటంటే బీట్రూట్ జ్యూస్ అనేది సపరేట్ వాటర్గా ఉంటుందండి. 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదండి, అవైతే ఒక 2 యూజ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసానండి. ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి. మిక్స్ అవ్వకపోతే ఏంటంటే మళ్ళీ సపరేట్ అయిపోతుంది ఆ బీట్రూట్ జ్యూస్ అనేది. ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే కలుపుకోవాలా.
ఇప్పుడు దీన్ని వచ్చేసి లిప్ బామ్ కంటైనర్ ఉంటుంది కదండి, దాంట్లో తీసేసుకోవాలి. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి, ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డిప్స్కి చాలా మంచిదండి బీట్రూట్ అనేది. నేనైతే ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఫైనల్గా 1 అవర్ తర్వాత అయితే ఈ విధంగా అయితే రెడీ అయిందండి లిప్ బామ్ అనేది. ఇది మీరు 3 months వరకు యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.